ఏలూరు జిల్లా వడ్లమాను గ్రామానికి చెందిన సులోమన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి చంపించింది భార్య దుర్గామణి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ కిరాతక కుట్రను బయటపెట్టారు. నిందితురాలు తన ప్రియుడు వెంకన్నబాబుతో కలిసి ఏకంగా 12 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు నిర్ధారణ అయింది. గన్నవరం సమీపంలోని జగనన్న కాలనీ వద్ద అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సంబంధించి భార్యతో సహా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి మృతుడు భార్య ఉందన్న దుర్గామణి ఏమన్నా ఆ లేడీ అక్కడ అదే గ్రామంలో పనిచేసే పలగాని వెంకన్న బాబు అనేవాడికి ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ఈ భర్తని తొలగించుకోవాలని చెప్పి ఈ పన్నాగం పన్నారు. ఈ అక్రమ సంబంధం తెలియడంతో సులేమన్ రాజు కూడా భార్య మీద కోపంగా ఉండడం, వేధించడం అట్లాంటివి చేసేవాడు. సో ఇతని పర్మనెంట్ గా తొలగించుకుంటే మనకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఈ సుపారీకి మాట్లాడుకున్నారు. ఈ నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ వాడికి ఒక 1.5 lakhs ఇవ్వడము, వాడి చేత ఇది చేయించాలనుకోవడము, తర్వాత కాకపోయేసరికి మళ్ళీ ఈ ఇంకొక లవర్ ఉన్నాడు, వీడొక నవీన్ అనేవాడు ఒక లవరు, తర్వాత ఈ ఇంకొకడు వెంకన్న బాబు అనేవాడు, వాడి చేత మళ్ళీ 12 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కిరాయి ముఠాతోటి ఈ హత్య చేయించారు. ఈ హత్య చేయించి అతన్ని